మాటల్లో కామెడీ, డాన్సుల్లో కామెడీ, ఫైట్లలో కామెడీ, ఒకటే కామెడీ అంతే. కాబట్టి సినిమాలో ఒక మంచి గీతం మెసేజ్ ఏంటంటే మనకు అందరికి ఫీల్డ్లు అవుతాం. మనం ఫీల్డ్లు అయినా కూడా మనం తప్పులు చేస్తూ ఉంటాం. తప్పులు అంటే ఏంది, పక్క ఊరు పోయినా, పక్క రాష్ట్రం పోయినా, పక్క దేశానికి పోయినా ఎవరో అవుతాం మనం జంతు. కాబట్టి తర్వాత మళ్ళీ మనం ఇంటికి వాస్తవం తప్పదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ జంప్ అయిన దాంతో ఎలా ఇక్కడ మళ్ళీ కాపురం ఎలా చేయాలి, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలనేది ఈ సినిమా. కాబట్టి సినిమా చూస్తున్న సేపు ఏంటంటే ఒకటే కామెడీ. అలాంటి అఫైర్లు నాకు తెలిసి పెట్టుకోవడం చేస్తాను. అవునండి, పెళ్ళైనోడు పక్క అమ్మాయి ప్రేమించుకుంటా. అవునండి, అదే పక్క చేసుకుని చూడండి, అభివృద్ధి ఇది కూడా అంతే. అంటే అవును, ఆ సినిమాలో అయితే మేము కూడా అది చేస్తాం. కానీ నా దగ్గర డబ్బులు లేవు, నాకు కూడా డబ్బులు వస్తే మేము కూడా చేస్తాం. అంతే, నా దగ్గర డబ్బులు లేవు, నాకు చెయ్యాలి. నాకు కూడా పెళ్లి చేసుకోవాలి, 10 మంది అమ్మాయి జరగాలని ఉంది. ఆయన అవ్వాలి కాబట్టి డబ్బులు లేవు. ఏం చెప్పండి, డబ్బులా? ఆ డబ్బులు ఉన్న వాళ్ళు పడట్లేదే, ఎంత చేసినా పడట్లేదు. నీ రవితేజ గారు డబ్బులు ఉన్నాయి, పక్క దేశం పోయాడు. పోవరా డబ్బులు లేకుండా? అయ్యా, సినిమాల్లో దయచేసి మీకేనా ఆస్తులు అవి మీకు ఎక్కడవి ఎవరిచ్చారు, మీరు ఎట్ట వచ్చినా ఎట్ట సంపాదించిన అది కూడా చూపిండే. అర్థం కావట్లేదా? ఒక మాట అన్న, రవితేజ గారు డబ్బులు చెప్పండి అన్న, ఆ డబ్బులు ఎక్కడవి అది కూడా చెప్పాలి కదా. అప్పుడే కదా మా అందరికి అర్థమవుతుంది. అవునయ్యా, ఈ పని చేశాడు, ఎలా డబ్బులు వచ్చాయి, అలా చేశాడు. అప్పుడు పక్క దేశం పోయాడు. ఆ అమ్మాయి తర్వాత వచ్చాడు, వచ్చిన తర్వాత పెళ్ళంలో పోతే కాంప్రమైజ్ అయ్యాడు. పెళ్ళం కూడా సగం ఆస్తి. అసలు ఈ ఆస్తిని ఎక్కడ ఎవరిచ్చారు చూపెట్లే. కాబట్టి దయచేసి అభిమానులందరూ ఒకటైపోయారు. నాకు హ్యాపీ. రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ కులం మతం అనే సమస్యను వదిలేసి మనమంతా ఒకటేనని ఓడి బంధువులు అయిపోయారట. పెళ్లి సంబంధాలు మాట్లాడేసుకున్నారు రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ. ఓకే బ్రదర్, నాకు ఇంతకుముందు మూవీస్ కంటే ఈ మూవీ ఓకే, ఫన్ ఫిల్మ్ ఓకే, పర్లేదు అనిపించింది. ఇంతకుముందు మూవీస్ కంటే ఇది చాలా బెటర్. రవితేజ గారు ఇలాంటివి సూపర్ ఉందా? నాకు వన్ టైం వాచబుల్ బ్రో. ఈ సినిమా అయితే వన్ టైం వాచబుల్ అని, ఎందుకంటే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది. ఆ లాగ్ లేకుండా ఉంటే కొంచెం హిట్ వచ్చేదేమో నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు పోటీ ఉంది కదా, సో పోటీ వల్ల నాకు ఇది వన్ టైం వాచబుల్ అనిపించింది. నేను ఆల్రెడీ 3 సినిమాలు చూసాను. 3 సినిమాలలో నాకు శంకర్ పర్పస్ చాలా బాగా నచ్చింది. సో దాంట్లో కామెడీ అంటే ఇలా తక్కువ ఉంది. పండగ కాకుండా వేరే టైంలో రిలీజ్ చేయాల్సింది మేబీ ఛాన్స్. ఎందుకంటే ఇప్పుడు పోటీలో ఉన్నప్పుడు వేరే టైంలో చూసుకొని చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సునీల్ గారి కామెడీ కంటే సత్య గారి కామెడీ చాలా బాగా అనిపిస్తుంది. సత్య గారు అసలు ఫస్ట్ నుంచి మిమ్మల్ని ఒక 20 minutes ఈజీగా నమ్మిస్తారు. స్టార్టింగ్ మొత్తం సత్య గారితో ఉంటుంది, చాలా బాగా నచ్చాడు. అతనికి దొరికిన ఒక మంచి రోల్ అని చెప్తాను నేనైతే. ఈ సినిమా చాలా బాగా నచ్చింది. జస్ట్ వన్ టైం వాచ్. 2.5 సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి, ఒకటి సాంగ్ ఉంది, 4 సాంగ్స్ చాలా బాగుంది. అది తను సెలెక్ట్ చేసుకున్న స్టోరీల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏం చెప్పలేం కదా, తనకు ఎప్పటి నుంచో ఉంటున్నాడు, తనకి ఏ స్టోరీ తీసుకోవాలో తనకు తెలియదు. సో తను తీసుకునే స్టోరీ ప్రకారమే సినిమా నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది, తనకు తెలిసే ఉంటుంది. సో కంబ్యాక్ ఇస్తాడు, చూద్దాం, మంచి కంబ్యాక్ రావాలని మనం కూడా